లివర్ ఫెయిల్యూర్ అయిపోయి అందరూ సిఎంసి హాస్పిటల్కి పోండి అని చెప్పి పంపించినారు. అవునా కదా? వాడు కోమాలో ఉండి బ్రెయిన్ కంతా ఎంకఫ్లైటిస్, బ్రెయిన్ కంతా మెదడు వాపు వెళ్ళిపోయి సెప్సిస్ లో వచ్చి మందిర అడ్మిట్ అయినారు. అవునా? నేను కూడా షాక్. అడ్మిట్ ఎట్లంటే అబ్బా వీళ్ళకి ఎంత మాత్రం న్యాయం చేయగలుగుతాము అని ఆలోచన చేసినాం. అవునా కదా? మళ్ళీ ఎట్లా చేస్తే మంచిది అని ఆలోచించి మనం అమోనియా లెవెల్స్ అన్ని పెరిగిపోయినాయి, లివర్ ఎంజైమ్స్ అన్ని 4000 5000 అట్లా 10,000 రేంజ్ లో ఉన్నాయి. SGOT, SGPT, PTINR అన్ని రైజ్ అయ్యి లివర్ ఫెయిల్యూర్ లో వచ్చినాడు ఈ బాబు. 3 days వెంటిలేటర్ మీద ఉండి, మిషన్ మీద ఉండి, అవునా, పసిడికలు తగ్గి లివర్ మళ్ళీ మామూలు పరిస్థితికి వచ్చి ఇప్పుడు ఎంత బాగున్నాడు చూడు కదా. ఒక్కొక్కసారి మిరాకిల్స్ జరుగుతాయి అంటారు చూడండి, ఏమంటారు, లక్, వాళ్ళ లక్ మన రావడం. అవునా కదా? ఎక్కడో పాపం బతుకం లేదో అనుకున్నారు కదా మీరు, ఆశ లేకుండే కదా. అవునా? హెపటైటిస్ ఇన్ఫెక్షన్ వల్ల లివర్ ఫెయిల్యూర్ అయ్యి వద్దులే, మామూలు కథ కాదు ఇది, ఇంత పెద్ద ఫైల్ ఉంది. అవునా? వాడికి రోజుకి పరీక్ష. మామూలుగానే పిల్లలు వెంటనే మీద పోయినారు, ఒక మిషన్ మీద పోతే ఏమనిపిస్తుంది, బతుకుతారు ఏదో అనుకుంటాం కదా. మిషన్ పెడితే ఎంత భయం వేస్తుంది మనకి, పిల్లలకి, ఎంత చిన్న పిల్లలకి. అవునా కదా? బట్ లక్కీగా వాడికి రాసింది మా హాస్పిటల్కి రాదు బతకాలని. సో మంచిగా బతికిపోయినాడు. ఏమి బాగున్నావా జాన్వి? జాన్వి నల్లగా తెలుగు, తమిళ్, బాగుంది కదా. నీకేమనిపిస్తుంది? మంచిగా అనిపించిందా కదా? ఓకే.